పొగమంచులోయ తూర్పు యూరప్ పర్వతాల మధ్యలో ఉన్న ఒక మరచిపోయిన గ్రామం వెలినోర్. చుట్టూ పొగమంచు, గాలికూడా కదలడం లేదు. పర్వత రహదారిపై ఒక పాత బస్ నెమ్మదిగా కదులుతోంది. దాని లోపల ఎలారా బయట ప్రపంచం మసకబారిపోయింది. కాని ఆమె రికార్డర్లో ఏదో విచిత్రమైన స్టాటిక్ శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దంలో ఒక స్వరం దాగ ఉంది. మెల్లగా, గుసగుసగా. ఎలారా. ఆ రాత్రి ఎలారా సరస్సు అంచున రికార్డర్ పెట్టి నిలబడింది. చంద్రుడు కూడా నీటిలో ప్రతిబింబించెడు. నీరు నల్లగా, లోతుగా ఉంది. ఆమె రికార్డర్ ఆన్ చేసిన క్షణం ఒక లోతైన గంట శబ్దం నీటిలోంచి వస్తుంది. ఆ శబ్దం గుండెల్లోకి దూసుకెళ్తుంది. తర్వాత మరుసటి క్షణం ఆ శబ్దం మళ్లీ వినిపిస్తుంది. ఈసారి ఆమె పేరు పిలుస్తుంది. ఎలారా. నీరు స్వల్పంగా అలికిడి అవుతుంది. పొగమంచు కదులుతుంది. ఆమె గుండెల్లో చలిమంటలా భయం వ్యాపిస్తుంది. ఉదయం. పర్వత కొండపైన పాత చాపెల్. చిరిగిన గోడలు, కొవ్వొత్తుల వెలుగులో నీడలు నాట్యం చేస్తున్నాయి. ఎలారా అక్కడికి వెళ్ళింది, ఆ శబ్దం గురించి తెలుసుకోవాలనే ఆతురతతో. ఆమె ఎదుట ఒక వృద్ధ చాపెల్లో పాత గంట ముక్కలు నేలమీద పడి ఉన్నాయి. తుప్పు పట్టిన లోహం, కాని వాటి మధ్య ఏదో జీవముంది. అతనికి ఈ శబ్దం గురించి తెలుసు. అతని ముఖం చెప్పే ఒకే వాక్యం. ఆ గంట మునిగపోయింది. కాని మోగడం ఆపలేదు. రాత్రి మళ్లీ కిటికీ బయటనుండి సరస్సువైపు పొగమంచు గదిలోకి చొచ్చుకొచ్చింది. ఆమె కళ్ళు మూసుకున్న వెంటనే కల మొదలైంది. ఆమె నీటిలో తేలిపోతుంది. ఆ నీటిలో ఒక పాత చర్చ్, మధ్యలో ఓగుతున్న పెద్దగంట. ఆ గంట కింద ఒక ముఖరహిత నీడ నిలబడి ఉంది. దాని కళ్ళు వెండి కాంతిలా మెరుస్తున్నాయి. ఆ నీడ ఆమెవైపు నెమ్మదిగా వస్తుంది. గాలి చల్లబడుతుంది. గంట మళ్లీ మోగుతుంది. నీటిలో ప్రతిధ్వనులు అనంతం. కల నుండి ఎలారా ఒక్కసారిగా మేల్కొంటుంది. శరీరం చల్లగా ఉంది. గదిలో గాలి కదలడం లేదు. కాని రికార్డర్ మాత్రం ఆన్ అయి ఉంది. ఆమె దానిని పట్టుకుని వింటుంది. టేప్లో ఉన్న శబ్దం ఆమెనే రికార్డర్లో స్వరం చెబుతోంది. బెల్ కీపర్ మేల్కొన్నాడు. ఆమె కళ్ళు కిటికీ వైపు తిప్పుతుంది. నీటిలోని ప్రతిబింబంలో ఒక నీడ ఆమె వెనక కనిపిస్తుంది. 3వ రోజు. సరస్సు చుట్టూ పోలీసులు, గ్రామస్తులు వెతుకుతున్నారు. కాని ఎలారా కనపడదు. నీటిపై తేలినది ఆమె నోట్బుక్ మాత్రమే. దానిలో చివరి వాక్యం అర్థాంతరంగా ఆగపోయింది. గంట. అది నీటిలో లేదు. కాలంలో ఉంది. నీరు మళ్లీ ప్రశాంతమవుతుంది. సరస్సు ఎప్పటిలాగే నిశ్శబ్దంగా ఉంటుంది. కొన్ని నెలల తర్వాత బెర్లిన్ శబ్ద ఆర్కైవ్లో ఒక కొత్త ఆడియో ఫైల్ ప్రత్యక్షమైంది. దాని పేరు SAW. ఫైల్ పొడవు కేవలం 1 సెకను. శబ్దం నీటిలో మోగిన ఒక గంట. తర్వాత ఒక గుస్సగుస్స. నువ్వే తర్వాతది. కంప్యూటర్ స్క్రీన్ చీకటిలో మాయం అవుతుంది. స్క్రీన్లో ఒక క్షణం ఎలారా ముఖం ప్రతిబింబం. తర్వాత చీకటి. రాత్రివేళ సరస్సు దగ్గర పొగమంచు మళ్లీ కమ్ముకుంటుంది. గాలి ఆగపోతుంది. ఒక గంట మోగుతుంది. ఆ శబ్దం నిశ్శబ్దాన్ని కోసుకుంటూ వెళ్తుంది. మరియు సరస్సు మళ్లీ దాన్ని మింగేస్తుంది. ముగింపు. కాని ఆ గంట ఇంకా మోగుతోంది.